సికింద్రాబాద్ వారాసిగూడ స్వాగత్ ఫంక్షన్ హాల్లో తెలుగు భాషా చైతన్య సమితి ఆధ్వర్యంలో తెలుగు నూతన సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కవులు, కళాకారులు, మేధావులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హైకోర్టు అడ్వకేట్ శ్రీనివాస్ యాదవ్, అడ్వకేట్ నర్రి స్వామి, వెంకటేశ్వర్లు, గోపి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ శుభాకాంక్షలతో తెలంగాణ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే భాషను ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతున్న తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సావిత్రిబాయి ఫులే ఫౌండేషన్ తరఫున. మిత్రులారా, బంధువులారా, ఒకటే ఒక విషయం, మనం తోటి వాళ్ళని ప్రేమించాలి, మనం ప్రేమించుకోవాలి. నూతన సంవత్సరం మొత్తం మనము మన జీవితాల్లో వెలుగు నింపుకోవాలని మీ అందరి ద్వారా, మీ మీడియా ద్వారా వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. అది కాల పరంపరలో శుభకృతనామ సంవత్సరం ప్రారంభమవటం బడే సాబ్ గారు, గోపి గారి నేతృత్వంలో చాలామంది కవుల చేత ఇవాళ ఉగాది సంకలనాన్ని చెప్పించడం చాలా సంతోషంగా ఉంది. కాలాన్ని ఆరాధిద్దాం, కాలాన్ని వృధా చేయకుండా సంక్షేమాన్ని కోద్దాం. అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి. శుభం కోరుతాం. గౌరవనీయులు మా శ్రీనివాస్ చైతన్య వేదిక ఏర్పాటు చేసి సమాజానికి అంకితం వ్యక్తి, సిన్నమోస్ట్ అడ్వకేట్ గౌరవ పెద్దలు స్వామి గారు కూడా హైకోర్టులో తన ప్రతిభా సామర్థ్యాన్ని పూర్తి సౌజన్యమూర్తి మా స్వామి గారు ముఖ్యంగా తెలుగు భాషను విశేషంగా అభిమానించి భాషా వ్యాప్తికి సమున్నతమైన కృషి చేసిన బడే సాబ్ గారి ఆహ్వానం మేరకు రావటం, బడే సాబ్ గారిని ఇక్కడున్న చిరంజీవులు అందరినీ అభినందిస్తూ సంక్రాంతి ఉగాది శుభాకాంక్షలు తెలుసు. శుభకృతిలో జగత్తు జరగాలి.